నాటో కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ జాయిన్ అయింది. నాటోలో ఇప్పుడు టోటల్గా 31 దేశాలు. 2 years బ్యాక్ నార్త్ మాసిడోనియా జాయిన్ అయింది 30th దేశంగా. మొత్తం నాటోకి సంబంధించి లాస్ట్ 2-3 years నుంచి చాలా న్యూస్ ఉంది. దానికి ప్రధానమైన కారణం అసలు రష్యా ఉక్రెయిన్ పైన దాడి ఎందుకు చేసిందంటే ఉక్రెయిన్ నాటోలో చేరటానికి సన్నద్ధం అవుతుంది కాబట్టి రష్యాకి తన పొరుగునున్న దేశం నాటోలో చేరటం ఇష్టం లేదు కాబట్టి అసలు యుద్ధం మొదలైంది. సో ఈ మొత్తం స్టోరీలో నాటో అనేది థీమ్ అన్నమాట. సో నాటోలో ఉన్న దేశాలు ఇప్పుడు మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. అయితే ఫిన్లాండ్ నాటోలో జాయిన్ అవ్వడానికి టర్కీ మొదట్లో అసలు ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు టర్కీ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో మార్గం సుగమమైంది ఫిన్లాండ్కి. ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక సైనిక చర్య అనంతరం భవిష్యత్తులో తమపైన ఇలాంటి దాడులు జరగవచ్చు అనుమానంతో ఫిన్లాండ్, స్వీడన్ లాంటి దేశాలు గత సంవత్సరమే నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయన్నమాట. స్వీడన్ సభ్యత్వ ప్రక్రియ కూడా రానున్న నెలల్లో క్లియర్ అయిపోద్దంట. ఫస్ట్ ఇప్పుడు ఫిన్లాండ్ చేరింది, వచ్చే కొన్ని నెలల్లో స్వీడన్ కూడా 32వ దేశం కావచ్చు నాటోలో భవిష్యత్తులో. ఇప్పటికీ ఆల్రెడీ 31 కంట్రీస్, 31st కంట్రీ ఫిన్లాండ్ జాయిన్ అనమాట. మనం గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ స్వీడన్, ఫిన్లాండ్ కూడా నాటోలో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ పెట్టుకున్నాయి. నార్డిక్ దేశాలు అంటాం కదా, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్. దీనిలో స్వీడన్, ఫిన్లాండ్ కాకుండా నార్వే, డెన్మార్క్, ఐర్లాండ్ ఆల్రెడీ మనకి నాటోలో ఉన్నాయన్నమాట. మిగతా దేశాలు ఆల్రెడీ నాటోలో చేరున్నాయి కాబట్టి స్వీడన్, ఫిన్లాండ్ కూడా ఈ మార్గం ఈజీ అయిపోద్ది. మీకు తెలిసే ఉంటుంది రష్యాకి చాలా కోపం వచ్చింది ఫిన్లాండ్ జాయిన్ అవ్వటం. ఇది హిస్టారికలీ డేంజరస్ మిస్టేక్ అని చెప్పేసింది రష్యా. ఫిన్లాండ్కి సంబంధించి ఫిన్లాండ్ నాటోలో చేరటం ఇష్టం లేక అనమాట. సో ఈ ఉక్రెయిన్ యుద్ధం పైన తర్వాత, రష్యా ఉక్రెయిన్ పైన దాడి తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు సెక్యూరిటీ డైలమాలో పడ్డాయన్నమాట. దాంతో చాలా దేశాలు నాటోలో జాయిన్ అవ్వడానికి ఐరోపా దేశాలు క్యూ కడుతున్నాయి. నాటోలో జాయిన్ అవ్వడానికి జనరల్గా 8 నుంచి 18 నెలల టైం పడుతుంది అనమాట. నాటోలో జాయిన్ అవ్వాలంటే ఆ దేశం యూరోపియన్ దేశం ఉండాలి, యూరోప్కి సంబంధించిన దేశం ఉండాలి, యూరోప్లో ఉండాలన్నమాట. తర్వాత యూరోప్ భద్రత కోసం కంట్రిబ్యూట్ టు ది సెక్యూరిటీ ఆఫ్ యూరోప్, యూరో అట్లాంటిక్ రీజన్కి భద్రతకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు అది డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్న దేశం ఉండాలన్నమాట. ఇవి నాటోలో చేరడానికి కనీసమైన అర్హతలు. నాటో అనే మీకు తెలుసు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్లో ఉన్నాయి, బెల్జియం బ్రసెల్స్లో. ఇది ఒక కలెక్టివ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్, ఇంకా చెప్పాలంటే కలెక్టివ్ డిఫెన్స్ అరేంజ్మెంట్ అనమాట. నాటో వాళ్ళ కథనం ప్రకారం అయితే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ అలయన్స్. కోల్డ్ వార్ టైంలో ఫామ్ అయింది ఇది, నాటో ఏర్పాటైంది. కోల్డ్ వార్ టైంలో ఒక పక్క అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీస్, ఇంకో పక్క సోవియట్ రష్యా కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్న తరుణంలో నాటో ఫామ్ అయింది అనమాట. ఆ టైంలో సెక్యూరిటీ అలయన్సెస్, మిలిటరీ అలయన్సెస్ చాలా ఫామ్ అయినాయి. నాటోకి ఆపోజిట్గా ఆ టైంలో వార్సా ప్యాక్ట్ కూడా ఏర్పాటైంది అనమాట. సో నాటోలో చేరాలంటే ఏం చేయాలి? మొదటగా ఆ దేశం అప్లై చేయాలి. తర్వాత ఆ మెంబర్షిప్ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా తెలియజేయాలి. అంటే ఆ మెంబర్ ఎలాంటి కమిట్మెంట్స్ ఇస్తారు, ఎలాంటి ప్రామిసెస్ ఇస్తారు, ఆ మెంబర్ భవిష్యత్తులో నాటో కోసం ఏమేం చేస్తారు, అవన్నీ కూడా మెంబర్షిప్ యాక్షన్ ప్లాన్ ద్వారా చర్చ జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆ మెంబర్తో పూర్తి స్థాయిలో చర్చ చేసి ఆ మెంబర్ ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయగలదో దాని గురించి కూడా డిస్కషన్స్లోకి వస్తాయి అనమాట. తర్వాత నాటోలో ఆల్రెడీ ఉన్న దేశాలు, అంటే ఇప్పుడు ఫిన్లాండ్ జాయిన్ అవ్వాలనుకోండి, ఆల్రెడీ 30 కంట్రీస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉన్న దేశాలని, నాటోలో ఇప్పటికే సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు కొత్త మెంబర్ని యాక్సెప్ట్ చేయాలి. 30 దేశాలు యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఇంతకుముందు ఫిన్లాండ్ జాయిన్ అవ్వడానికి టర్కీ ఒప్పుకోలేదు, ఇప్పుడు టర్కీ కూడా ఆమోదం చెప్పేసింది. కెనడా కూడా కొంత టైం తీసుకుందనమాట. సో ఏ కంట్రీ అయితే దాని తర్వాత ఏ కంట్రీ అయితే నాటోలో జాయిన్ అవ్వాలనుకుంటుందో ఆ కంట్రీ తన లీగల్ ప్రొసీజర్, అంటే తన పార్లమెంటరీ పద్ధతి ద్వారా నాటో చార్టర్ని, నాటో యొక్క ఒడంబడికని సిగ్నేచర్ చేసి రాటిఫై చేయాలి వాళ్ళ యొక్క కంట్రీలో. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాటోలో చేరటానికి మాత్రం ఇప్పుడు చాలా కంట్రీస్ ఇష్టపడుతున్నాయి. అండ్ నాటో బలపడటం రష్యా, చైనా లాంటి దేశాలకు అసలు ఇష్టం లేదు. రష్యాకైతే కొంత కూడా నచ్చట్లేదు అనమాట. ఇవన్నీ నాటో ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ థ్రెట్ అని భావిస్తున్నాయి, నాటోనే పెద్ద థ్రెట్ అని భావిస్తున్నాయి అనమాట. రష్యా ఈరోజు అంటే ఫిన్లాండ్ తన పొరుగునే ఉన్న దేశం, తనతో బార్డర్ దగ్గరలో ఉన్న దేశం, బార్డర్ పంచుకుంటున్న దేశం, ఇట్లాంటి దేశాలు చేరటం రష్యాకి అస్సలు కంటగింపుగా ఉందన్నమాట. ఈ టైంలో రష్యా కౌంటర్ మెజర్స్ తీసుకుంటామని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి.